గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకోండి. బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకోవడం వలన మన ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చి చేరుతుంది. తద్వారా మీరు అందరికంటే ముందుగా మన వీడియోస్ చూడడానికి అవకాశం అనేది ఎక్కువ మోతాదులో కనిపించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసిన వెంటనే ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి. వీడియో అందరు చూస్తున్నారు కానీ ఎవరు లైక్ కొట్టట్లేదు. ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి. ఉద్యోగస్తుల నుండి అదేవిధంగా పెన్షనర్ల నుండి భారీ స్పందనగా వచ్చి ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి. వీలైన త్వరగా వీడియోను అందరూ కూడా షేర్ చేయండి. మీ బంధుమిత్రులకు కానీ మీ వాట్సాప్ గ్రూపులలో, ఇన్స్టాగ్రామ్లలో అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా వీడియోను షేర్ చేయండి. వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడడానికి ప్రయత్నించండి. వీడియో స్కిప్ చేస్తే ప్రతి ఒక్కరు కూడా విలువైనంత సమాచారం మీరు పొందలేకపోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడడానికి ప్రయత్నించండి. ఇక లేట్ చేయకుండా వివరాలకి వెళ్ళిపోయినట్టయితే, హోలీ పండుగ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి డిఎన్ఎస్ అలవెన్స్ అదేవిధంగా డిఆర్ అంటే డిఎన్ఎస్ రిలీఫ్ సంబంధించి దాదాపు 2% పెంచడానికి ప్రభుత్వం అయితే హోలీ పండుగకు ముందే 2 రోజుల ముందే కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే గొప్ప శుభవార్త అయితే తీసుకురావడం జరిగింది. ఇలా చూసుకున్నట్టయితే ప్రస్తుతం మన ఎన్డీఏ సర్కారు దీనికి స్పందనగా భావించి ఈరోజు జరిగే క్యాబినెట్ సమావేశం ఏదైతుందో ఈ క్యాబినెట్ సమావేశంలో మనకు డిఎన్ఎస్ అలవెన్స్ సంబంధించి అదేవిధంగా డిఎన్ఎస్ రిలీఫ్ సంబంధించి ఒక గొప్ప శుభవార్త తీసుకురావడం జరిగింది. దీనిపై కూడా ఈరోజైతే ఈ యొక్క సమావేశంలో చర్చించిన తర్వాత వీటిపై మరి ఎంత శాతం పెంచాలనేది కూడా పేర్కొనడం జరిగింది. గత సంవత్సరం చూసుకున్నట్లయితే 2024 జూలైలో ఈ యొక్క డిఏ అదేవిధంగా డిఆర్ అనేది దాదాపు 50% నుంచి 53%గా గతంలో పెంచడం జరిగింది. ప్రస్తుతం ఉన్న తరుణంలో ఈ యొక్క 2025 సంబంధించి ఇలా చూసుకున్నట్టయితే మనకు వీటిని 53%గా ఉన్న డిఆర్ను మరో 2%గా పెంచాలని కూడా పేర్కొనడం జరిగింది. అంటే మనం చూసుకున్నట్లయితే దాదాపు 53% నుండి 55%గా పెంచాలని కూడా సర్కార్ అయితే భావించడం జరుగుతుంది. తద్వారా దీనిపై చాలా మందికి దాదాపు 1.2 నుంచి దాదాపు 2 కోట్ల మంది ప్రజలకు అంటే ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు అయితే లబ్ధి చేరే విధంగా ప్రభుత్వం అయితే సన్నాహాలు అయితే చేయడం జరిగింది. మరికొద్ది క్షణాల్లోనే ఈ యొక్క సమావేశం జరిగిన వెంబడే ఉద్యోగస్తులలో అదేవిధంగా పెన్షనర్లలో తీపి కబురు అందించే దిశగా ప్రభుత్వం అయితే సన్నాహాలు అయితే చేయడం జరిగింది. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అదేవిధంగా పెంచిన తర్వాత మీకైతే అప్డేట్ అనేది అందించడం జరుగుతుంది. అదేవిధంగా ఇటు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పెన్షన్లకు దాదాపు కనీస పెన్షన్ అయితే 7,500 నుంచి 9,000 రూపాయలు కూడా పెంచాలని కూడా చాలామంది ఉద్యోగస్తుల నుంచి పెన్షన్ల నుంచి వచ్చిన ఒత్తిడి మేరకు ప్రభుత్వం అయితే వీటిపై కూడా ఆలోచన చేయడానికి ప్రయత్నిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చివరిగా చూడండి. వీలైన త్వరగా వీడియోను అందరూ కూడా షేర్ చేయండి. ఈ యొక్క 2% పెంచడం వలన ఉద్యోగస్తులలో భారీ సంఖ్యలో అయితే జీతాలు కూడా పెరగడానికి అవకాశం అనేది కనబడుతుంది. జీతాలు చూసుకున్నట్లయితే దాదాపు 51,480 రూపాయలు అయితే జీతాలు పెరగడానికి అవకాశం అయితే కనబడుతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.